హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. హర్యానా ఎలక్షన్ జరగబోతున్నాయి. ఇందులో బీజేపీ పెద్ద దెబ్బ తగలబోతుందా? చూస్తూ ఉంటే బీజేపీకి ఎలక్షన్లో గట్టి దెబ్బ తగిలేలాగా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే అక్టోబర్ 1వ తారీఖు హర్యానా ఎలక్షన్ జరగనున్నాయి. సో గట్టిగా ఒక నెల రోజులే ఉంది. ఎందుకంటే ఇక ఈ నెల కంప్లీట్ అవనొచ్చింది. సో మిగతా నెల రోజుల్లో బీజేపీ ఎటువంటి టాక్టిక్స్ పాటించబోతుంది, ఏం చేయబోతుంది అనేది ఒక ఆసక్తికరమైన విషయం. అయితే బీజేపీ ఇప్పుడు గెలిచి గట్టిగా 3 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఎలక్షన్స్లో ఓడిపోతుందా, అంటే బీజేపీ ప్రభావం దేశవ్యాప్తంగా అంత తగ్గిపోయిందా అనే ప్రశ్న కూడా బయలుదేరుతుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోతుందంటే కాంగ్రెస్ అంత స్థాయిలో బలపడిందా అనే ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే బీజేపీ ఈ ఎలక్షన్లో కూడా యాక్చువల్గా పార్లమెంట్ ఎలక్షన్స్లో చాలా వరకు సీట్లు కోల్పోయింది, 66 సీట్ల దాకా కోల్పోయింది. సో అందులో ముఖ్యంగా హిందీ బెల్ట్ నుంచే కోల్పోయింది. ఇంకా సౌత్లో అయినా కొన్ని సీట్లు వచ్చాయి, మన ఏపీలో వచ్చాయి, అలాగే తెలంగాణలో బాగా వచ్చాయి. సో కేరళ నుంచి కూడా ఇప్పటిదాకా కేరళలో ఖాతానే తెరవలేదు అనుకున్న బీజేపీ కేరళ నుంచి కూడా ముఖ్యంగా మన సురేష్ గోపి గారు నటుడు, సీనియర్ నటుడిని కూడా గెలిపించుకోగలిగారు. ఈ పరిస్థితుల్లో మరి హర్యానాలో ఎందుకు గెలవలేరు? హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలిచే సత్తా లేదా? చూస్తూ ఉంటే ఇక్కడ అనేక రాజకీయమైన పరిణామాలు దీనికి కారణమవుతున్నాయి. అదేంటంటే మోడీ గారు అయితే ఇప్పటికే బాగా కంగారు పడుతున్నారని తెలుస్తూ ఉంది. అలాగే అమిత్ షా గారు కూడా అక్కడ రాజకీయంగా ఏమేమి చేయాలి, ఎలాంటి వ్యూహాలు అమలుపరచాలని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టేశారు. ఆ వ్యూహాలు ఏంటి, అక్కడ ఉన్న సమస్యలు ఏంటి, అలాగే కాంగ్రెస్కి ఇది ఏ విధంగా మేలు చేయబోతుంది, ఇవన్నీ మాట్లాడదాం. హర్యానాలో ముఖ్యంగా ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే ఎక్కువగా హర్యానాలో సిక్కులు ఎక్కువగా ఉన్నారు, అదేవిధంగా జాట్లు, అలాగే దళితులు. సో వీళ్ళందరి ఇది ఉంది. అయితే ఎక్కువగా హర్యానాలో సిక్కులు వాళ్ళ కల్చర్ ఎక్కువగా ఉండటం వల్ల ఈ రైతు ఉద్యమం ఏదైతే జరిగిందో దీంట్లో సిక్కుల పాత్ర చాలా ఎక్కువగా ఉంది గతంలో. హర్యానా, పంజాబ్ ఈ ప్రాంతం నుంచి, ఉత్తరప్రదేశ్ ఈ ప్రాంతం నుంచి అనేక మంది సిక్కులు రైతు చట్టాల గురించి వ్యతిరేకిస్తూ అవి నల్ల చట్టాలని చెప్పేసి నెలల తరబడి ఉద్యమం చేశారు. దాదాపు సంవత్సరం పాటు ఉద్యమం చేశారు. వాళ్ళు రోడ్డు మీదనే వాళ్ళ జీవితాలు అలా మగ్గిపోయాయి. ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత, ఎంత కోపం ఉంటే వాళ్ళు రోడ్డు మీద జీవితాలు గడుపుతారు సంవత్సరం పాటు. కొంతమంది యాక్సిడెంట్లు చేసి అక్కడ ఉన్న రైతుల ఉసురు పోసుకున్నారు, అయినా సరే వాళ్ళు తగ్గలేదు. సో పంట పండించే వాళ్ళు, వాళ్ళకు ఏది లాభమో ఏది నష్టమో తెలియనంత అజ్ఞానంలో వాళ్ళు అయితే లేరు కదా. సో వాళ్ళు చేసిన పోరాటం అయితే చాలా బలమైన పోరాటం. మొత్తానికి ఆ పోరాటానికి భయపడి ఇక లాభం లేదని చెప్పేసి సంవత్సరం తర్వాత మోదీ గారు ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకొని రైతులకు సారీ చెప్పారు. మేము రైతులను కన్విన్స్ చేయలేకపోయాము అని. అంతకు ముందు అయితే ఆయన రకరకాలుగా వ్యాఖ్యానించాడు, ఇది ఖలిస్తాన్ ఉద్యమము, వీళ్ళు నిజంగా రైతులు కాదు ఉగ్రవాదులు, అది ఇది అని. ప్రభుత్వాన్ని ఏమన్నంటే ఉగ్రవాదులు లేకపోతే దేశద్రోహులు అంటాం. ప్రభుత్వానికి అదొక స్టైల్ కాబట్టి వాళ్ళదొక ఫ్రేమ్వర్క్ అది. అంటే ఈ విధంగా మాట్లాడి నోరు ముప్పించడం, అది స్ట్రాటజీ ప్లే చేశారు, వర్కౌట్ అవ్వలేదు. అంటే కెనడా నుంచి ఈ సిక్కులు కొంతమంది ఎవరైతే ఖలిస్తాన్ సపోర్టర్స్ ఉంటారో వాళ్ళు దీనికి ఆ టైంలో సపోర్ట్గా మాట్లాడడము, వాళ్ళకేం పని లేక మాట్లాడతారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే ప్రభుత్వాన్ని వ్యతిరేకించడమే. కానీ ఇక్కడ జరిగే సమస్య ఎవరికి అర్థం కాదు. ఆ కెనడా నుంచి రైతులకు వాళ్ళు ఏమన్నా డబ్బులు అప్పులు ఇస్తారా, లేకపోతే వీళ్ళ జీవితాలు ఏమైనా మారుస్తారా? చేయరు. కాకపోతే నోరు బారేసుకొని చివరికి వీళ్ళకి చెడ్డ పేరు చేస్తే ప్రభుత్వం కూడా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళని విమర్శ చేసింది. సో మొత్తానికి రైతులు విమర్శకు గురైపోయి చివరికి వాళ్ళు కూడా బాధపడ్డారు, మమ్మల్ని ఉగ్రవాదులు అంటారా అని చెప్పేసి. ఎందుకంటే అసలు ఈ పంజాబీ రైతులు, ముఖ్యంగా పంజాబీ కుటుంబాల నుంచి వచ్చేవాళ్ళు చాలా దేశభక్తి, చాలా పవర్ఫుల్ యాటిట్యూడ్తో వస్తారు. ఎక్కువగా రెజ్లింగ్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ సిక్ కమ్యూనిటీ నుంచే ఉన్నారు. అదేవిధంగా మన ఇండియన్ ఆర్మీలో ఎక్కువగా ఈ సిక్ కమ్యూనిటీ నుంచే వెళ్తూ ఉంటారు. మీరు జనరల్స్ చూసినా, కెప్టెన్స్ చూసినా చాలామంది వాళ్ళే ఉంటారు. సో ఎందుకు వీళ్ళంటే వీళ్ళకు దేశభక్తి అన్నా, పోరాటం అన్నా, వీళ్ళకు ఎదురు తిరిగి ఒక యుద్ధంలో ఒక వ్యక్తిని ఓడించడం అన్నా ఇష్టం. దేశం కోసం పనిచేస్తూ ఉన్న వీళ్ళు ఒక శక్తిగా తయారయ్యారు. ఇది వాస్తవం. అంటే వీళ్ళకంటూ ఒక చరిత్ర ఉందనుకోండి, రంజిత్ సింగ్ టైం నుంచి కూడా. సో ఒక పవర్ఫుల్ సైనికుడు రూపొందించిన ఒక కమ్యూనిటీ అని చెప్పొచ్చు ఇది. అయితే అంటే ఇది కులానికి సంబంధించిన మ్యాటర్ అని కాదు, మతానికి సంబంధించిన మ్యాటర్ అని కాదు, కానీ వాళ్ళని అవమానించడానికి ఎన్ని రకాల పద్ధతులు ఉంటాయో అవన్నీ ఈ ప్రభుత్వం వాడుకుంది, మోడీ ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రశ్న వస్తుందన్నమాట. సో ఇక్కడ బాగా అవమానానికి గురైన రైతులందరూ కూడా ఇప్పుడు ఓట్లు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వేయబోతున్నారు. అదేవిధంగా ఇక యువత కూడా ఇది వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అగ్నివీర్ అనే పథకం వల్ల, అగ్నివీర్ అనే పథకాన్ని తీసుకొచ్చిన తర్వాత ఆ పథకము యువతకి పూర్తిస్థాయి జీవన ఉపాధిని కల్పించే పరిస్థితిలో లేదు. సో వాళ్ళకు ఎటువంటి ఇది లేకుండా వాళ్ళని మధ్యంతరంగా వదిలేసే పరిస్థితిలో ఆ పథకం ఉంది. అంటే దేశభక్తులను కూడా అవమానించడానికి డిజైన్ చేసిన పథకం అది. ఏమన్నా మాట్లాడితే మీకు దేశభక్తి లేదా అంటారు. దేశభక్తి ఉంటుంది, కానీ తిండి తిప్పలు లేకుండా పోరాడలేరు, అలాగే జీవితానికి భరోసా లేకుండా ఎవరు ఏమి చేయలేరు కదా. సో ఇవన్నీ ఇప్పుడు వాళ్ళకు దెబ్బ పడబోతున్నాయి. అయితే దీని నుంచి కాపాడుకోవడానికి ఏదో విధంగా బీజేపీ కొన్ని టాక్టిక్స్ అయితే ప్లే చేస్తుంది. జాట్ల ఓట్లని గ్రిప్లో పెట్టుకోవాలని చెప్పి ఆలోచిస్తుంది. సో జాట్లు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి దానికోసం మాజీ ముఖ్యమంత్రి
ఆయన కూతురుని అయితే తీసుకున్నారు, కిరణ్ రావు అనే వ్యక్తిని, మాజీ ముఖ్యమంత్రి బన్సీలాల్ గారు. సో ఆయన కూతురుని ఈ పార్టీలోకి తీసుకున్నారు, కిరణ్ చౌదరి గారిని. సో ఇప్పుడు ఈ జాట్ల ఓట్లన్నీ కూడా ఆవిడ పుణ్యమా అని చెప్పేసి ఇటు తిరుగుతాయనేది వీళ్ళ ఆలోచన. వీళ్ళ స్ట్రాటజీస్ ఈ విధంగా ఉంటే కాంగ్రెస్ స్ట్రాటజీ మరో విధంగా ఉంది. సో నిజానికి ఇక్కడ కాంగ్రెస్ ఆపు రెండు కూడా వేరువేరుగా పోటీ చేస్తూ ఉన్నాయి. ఆపు పంజాబ్లో ఆల్రెడీ ప్రభుత్వాన్ని స్థాపించింది కాబట్టి సో వీళ్ళకి ఆ ఐడియాలజీ అనేది పంజాబ్ నుంచి కూడా కొంతవరకు ఇటువైపు ప్రొజెక్ట్ అవుతుంది కాబట్టి, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది కాబట్టి, పక్కనే కదా పంజాబ్ కూడా. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ ఆప్కి కూడా దండిగా ఓట్లు వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోవచ్చు కానీ ఓట్లు మాత్రం దండిగా వస్తాయి. సో అయితే ఇక్కడ ఆప్ కాంగ్రెస్ రెండు విడివిడిగా పోటీ చేయడంతో ఈ బీజేపీ వ్యతిరేక ఓటు అయితే కొద్దిగా చీలుతుంది, అది కొంత ఇబ్బందికరమే. సో దాని మీద బీజేపీ అయితే ఆశలు పెట్టుకుంది. ఇకపోతే కాంగ్రెస్ సంగతి చూస్తే, కాంగ్రెస్కి గతంలో పార్లమెంటరీ ఎలక్షన్స్లో ముఖ్యంగా 2019లో కేవలం అంటే ఒక సీటు కూడా రాలేదు, కేవలం 20% ఓట్లు వచ్చాయి, సీట్లు అయితే ఏమీ రాలేదు. ఆ సిచ్యుయేషన్లో కాంగ్రెస్ పార్టీకి అయిపోయింది ఆ రాష్ట్రంలో అనే పరిస్థితి ఎదుర్కొంది. చివరికి అనేక రకాల ఇది తర్వాత ఏవో ప్రజల ఉద్యమాలు వీటిలో పాల్గొనాలి, ఇవన్నీ జరిగిన తర్వాత ఇప్పుడు చూస్తే మొన్న జరిగిన ఎలక్షన్స్లో, పార్లమెంట్ ఎలక్షన్స్లో 5 సీట్లు గెలుచుకున్నారు. 5 సీట్లు గెలిచేసరికి ఒక్కసారిగా వీళ్ళకి శక్తి సామర్థ్యాలు వచ్చినట్టు అయింది. సో ఇప్పుడు చూస్తే దాదాపు 42-43% ఓటింగు కాంగ్రెస్కు దక్కించుకుంది. 43% అంటే ఇక 3 పార్టీల పోటీలో ఉన్నప్పుడు చాలా ఎక్కువ. దాదాపు గవర్నమెంట్ స్థాపించగలిగేంత కెపాసిటీ దానికి. కాకపోతే సీట్లు అంటే ఈ చీలిక ఏర్పడుతుంది కాబట్టి ఓట్ల మధ్యలో ఆ పరిస్థితి కొద్దిగా సీట్లు వచ్చే అవకాశం అయితే కొద్దిగా తగ్గింది. నిజానికైతే ఇంకా ఎక్కువే రావాలి. సో ఓటింగ్ మాత్రం చాలా బాగుంది కాబట్టి ఈసారి కాంగ్రెస్ అనేది నమ్మకం ఇప్పుడు అందరికీ ఏర్పడింది. సో కాంగ్రెస్ ఎటువంటి ప్రచారం చేయబోతుందో కూడా చూడాలి. అంటే ఇక్కడ గమనించి చూస్తే ఏమైపోయిందంటే దాదాపు అసెంబ్లీకి 90 సీట్లు ఉన్నాయి. సో ఈ 90 సీట్లలో కాంగ్రెస్ పార్టీ 43% ఓటింగ్ అంటే చాలా భారీ స్థాయిలోనే వస్తాయి, సీటింగ్ 35 కన్నా పైనే వస్తాయి. సో ఇక బీజేపీ ఆపు ఎన్ని పంచుకుంటారనేది చూడాలి. సో దీన్ని బట్టి ఇక్కడ లెక్క తేలుతుంది. బీజేపీకి మాత్రం ఇది పెద్ద సవాల్గా మారింది. కాంగ్రెస్ కూడా దళిత ఓట్ల మీద దృష్టి పెట్టింది, జాట్ దళితులు కూడా. సో ఈ విధమైన దళిత ఓట్ల మీద పెట్టుకొని వీళ్ళు ఆశలతోటి ఉన్నారు. సో ఆ ఓట్లు ఖచ్చితంగా వస్తాయని. సో అది కూడా కొంతవరకు వాస్తవమే. పైగా ఈ సిక్కుల ఓట్లు కూడా వస్తాయి, ఎందుకంటే వీళ్ళలో కూడా అంటే అనేక రకాల కేటగిరీస్ ఉన్న సిక్కుల్లో మళ్ళీ దళితులు కూడా ఉన్నారు. సో ఆ ఓట్లు కూడా వస్తాయి. సో ఇందులో ముఖ్యంగా వీళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది కాబట్టి ఆ ఓటింగ్ ఖచ్చితంగా ఇటువైపు కాంగ్రెస్కి వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఇది దీంట్లో ఉన్న స్ట్రాటజీ. సో ఈ హర్యానా ఎలక్షన్ అంత ఇంపార్టెంటా, దీని గురించి అంత ఫోకస్ అవసరమా అంటే అవసరమే. ఎందుకంటే బీజేపీకి ఆల్రెడీ దాని తర్వాత మొన్న ఎలక్షన్ తర్వాత ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ దాదాపు 11 సీట్లలో జరిగితే బీజేపీ చాలా వరకు దెబ్బతింది, ఎక్కువగా కాంగ్రెస్కే లాభం చేకూరింది. సో ఇప్పుడు కానీ ఈ రాష్ట్రంలో బీజేపీ సరిగ్గా పుంజుకోకపోతే అది హిందీ బెల్ట్లో దెబ్బ పడుతుంది. అంటే హిందీ రాష్ట్రాలు, హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ బీజేపీకి చాలా బలం ఎక్కువ. ముఖ్యంగా మతపరమైన భావజాలాన్ని అక్కడ త్వరగా తీసుకెళ్తారు. అక్కడ ఎడ్యుకేషన్ రేషియో తక్కువగా ఉండటము, అదేవిధంగా మూఢ విశ్వాసాలు ఎక్కువగా ఉండటం, వీటన్నిటి వల్ల అభివృద్ధి గురించి కాకుండా మతం గురించి ఓట్లు గుద్దే జనాభా ఎక్కువ.